హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వీడియోస్ 8888. ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నాను. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంది. గోంగూర పచ్చడి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా కనుక ట్రై చేస్తే ఎలా చేశాను ఏంటి అనేది చూసేద్దాం. ముందుగా కళాయి పెట్టుకొని 1 కప్పు పల్లీల్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా తీసుకున్న గోంగూరని నీట్గా 2-3 సార్లు కడిగి పెట్టుకొని గోంగూరలో వాటర్ పోయేంత వరకు వడకట్టుకొని అప్పుడు వేపుకోవాలి. వాటర్తో చాలామంది ఉడకపెడతారు. ఆయిల్ అనేది వేసుకొని గోంగూరను అనేది వేపుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. గోంగూర వేసిన తర్వాత కలపకుండా మీడియం సైజులో తీసుకున్న 3 టమాటాలని ముక్కలుగా కోసుకొని వేసుకొని అప్పుడు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే మనకి చక్కగా మగ్గిపోద్ది. మగ్గిపోయిన దాన్ని పక్కకు తీసేసుకొని అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మీకు సరిపడా కారం చూసుకొని పచ్చిమిరపకాయలు అనేది వేసుకొని వేయించుకొని చక్కగా పక్కకు తీసేసుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ అనేది పట్టుకుందాము. ముందుగా పల్లీలకి పొట్టు మొత్తం తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి. అప్పుడు ఈ మొత్తం చల్లారినాక మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలు ఇంకా పచ్చిమిర్చిని ముందుగా వేసుకోవాలి. ఆ తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర ఇంకా కల్లుప్పు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు గోంగూర టమాటాని మిక్సీలో అవి కూడా వేసేసుకోవాలి. బాగా మిక్సీ పట్టుకొని మెత్తగా పక్కన ఉంచుకొని ఇప్పుడు ఎప్పుడు వేసే విధంగా తాలింపు వేసుకున్నాను. కాకపోతే కరివేపాకు ప్లేస్లో కొత్తిమీర అనేది వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ మీ.